ఏం యాక్ట్ చేసింది బ్రో సద్దా అమ్మేసింది బ్రో. లాస్ట్ ఆర్య సినిమాలో చూసినాం మనం అంత హార్ట్ పర్ఫార్మెన్స్ని. మళ్ళీ గుంటూరు డ్రాగన్స్ అని ఒక సినిమాలో చూసినాము. దీని తర్వాత అంత కామెడీగా రస్టిక్ క్యారెక్టర్ మామూలు కాదు, మొత్తం హాట్గా మామూలు లేదు సినిమాలో. నిజంగా అందము ఆ చందము ఏం చెదరలేదు బ్రో. నాకైతే పిచ్చగా నచ్చింది సరదా. ఇక ఆమె కోసం వచ్చాను నేను సినిమాకి. ఆమెకి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు బ్రో, అందులో నేను ఫస్ట్ అని అనుకుంటున్నా. నాకైతే ఆమె యాక్టింగ్ పీక్స్ లో నచ్చింది. ఆ ఆర్టిస్ట్ ఆ కోట్లు నడుచుకుని వచ్చేది అసలు ఏముండ్రో, ఏం ఎలివేషన్ వేశారు బ్రో శ్రద్ధకి. ఇంకా డాన్స్ చేస్తుంటది, ఎవ్రీథింగ్ నాకు బాగా నచ్చింది బ్రో. శ్రద్ధ పారిజాత పర్వం మూవీ శ్రద్ధ కోసం రావాల్సింది ఖచ్చితంగా. నేనైతే శ్రద్ధ కోసం వచ్చాను, నాకైతే బాగా నచ్చింది. డైరెక్షన్ సూపర్ ఉంది, అంత బాగుంది, సునీల్ అందరితో బాగుంది. కానీ నాకు శ్రద్ధ అయితే స్పెషల్ గా నచ్చింది. నా పారిజాత పర్వం సినిమా అయితే నాకు బాగా నచ్చింది. సినిమా గురించి పక్కన పెడితే ముఖ్యంగా హీరోయిన్ అన్న శ్రద్ధ దాస్ గారి అందం కానీ నిజంగా నేను పక్కా ఫిదా అయిపోయినా అందం చూసేసరికి. నిజంగా సీన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కువ వరకు ఉంటుందా అంటే చూస్తూనే ఉన్న కళ్ళిలా తెరిచి మరి చూస్తున్నాము. నిజంగా అంటే ఫోన్లో ఒక్క మెసేజ్ వచ్చినా కానీ ఫోన్ పక్కన పెట్టి శ్రద్ధ గారిని చూడాలనిపిస్తుంది. నిజంగా శ్రద్ధ గారిని చూస్తూనే ఉండిపోయినా నేనైతే. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది ఆమె అందం. అన్న చిన్నప్పుడు నేను ఇంత ఉన్నప్పుడు చూసినా అన్న ఆమె ఎలా ఉన్నారో ఇప్పుడు ఇంత అయినా అప్పుడు కూడా అలానే ఉన్నారు. నాకు అదిరిపోయిన ఆమె అంటే చాలా పెద్ద హీరోలతో చేసింది, మన పుష్పతో చేసింది, మన ప్రభాస్ అన్నతో చేసింది, ఇంతమందితో చేసిన యాక్ట్రెస్ ఇంకా ఇప్పటికీ అలానే ఉందంటే ఆమె పాన్ ఇండియా హీరోయిన్ అన్న. నిజంగా ఆమె గురించి అయినా సినిమా చూడండి. మా కుర్రాళ్ళు మీరు చూడండి. నేను మంచిగా మన కుర్రాళ్ళకి సజెస్ట్ చేస్తుంది ఏంటంటే శ్రద్ధ గారిని చూడండి, మీరు శ్రద్ధగా ఉంటారు, బతుకుతారు నిజంగా. సో శ్రద్ధ గారు అయితే నాకు నిజంగా మ్యామ్ ఐ లవ్ యూ మ్యామ్. పారిజాత పర్వం అనే సినిమా చూసినా సినిమా ఇంకో లెవెల్లో ఉంది. కానీ నిజంగా ఒకటైతే చెప్పాలి భయ్యా, శ్రద్ధ దాస్ గారి యాక్టింగ్ కానీ ఆ గ్లామర్ కానీ ఏంటి భయ్య, ఏంటుంటుంది భయ్య తను. అసలు నేను చెప్పడం కదా తన గ్లామర్ ఎలా ఉంటుంది చూసుకుంటాను. అసలు చాలా సినిమాలు చూసినా ప్రతి సినిమాలో కూడా తన గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదు. ఇన్ని సినిమాలు చేసినా కూడా ఎంతో మంది స్టార్ హీరోయిన్లు వస్తుంటారు పోతుంటారు తెలుగు ఇండస్ట్రీ. కానీ ఈమె పోదు భయ్యా, ఈమె పోదు. నిజంగా అసలు ఆమె ఏజ్ ఏంది, అసలు ఆమె సినిమాలు ఏంది, అసలు ఇప్పటికి కూడా 18 ఏళ్ళ అమ్మాయి అంటే నమ్ముతారు భయ్య, అలా ఉంది. నిజంగా కూడా ఎంత గ్లామర్ ఉంది అసలు. ఆ ఫిజిక్ కానీ ఆ మెయింటెనెన్స్ కానీ ఎవ్రీథింగ్ ఎవరు చేయలేరు భయ్య. నిజంగా ఒక హీరోయిన్ అంటే ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి భయ్య. ఇన్ని సినిమాలు తీసింది అసలు ఇంతంటే ఇంత కూడా తన గ్లామర్ ఎక్కడ కూడా చెక్కు చేయలేదు. అలాంటి హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే మాత్రం శ్రద్ధ దాస్ అనమాట. సూపర్ భయ్య. నిజంగా తెలుగు ఇండస్ట్రీకి ఇలాంటి హీరోయిన్ కావాలి. ఆ సినిమా చూసినంత సేపు మొత్తం సినిమా కూడా శ్రద్ధ దాస్ గారినే చూసాను అనమాట. అలా ఉండడం వల్ల తన గ్లామర్ కానీ తన డైలాగ్ కానీ అసలు లుకింగ్ ఉంది భయ్య. ఏ హీరోయిన్ కూడా అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి భయ్య. అలాంటి ఎక్స్ప్రెషన్స్, అలాంటి డైలాగ్ డెలివరీ, తన బాడీ లాంగ్వేజ్ అసలు సూపర్ భయ్య. నిజంగా శ్రద్ధ దాస్ గారు అంటే శ్రద్ధ దాస్ గారే. తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి అద్భుతమైన హీరోయిన్ ఎవరైనా ఉన్నారో అంటే మాత్రం శ్రద్ధ దాస్ గారే. అది ఇప్పుడైనా ఎప్పుడైనా నాకు తెలిసి ఎవరికి హీరోయిన్ ఎవరైనా ఉన్నారో మాత్రం శ్రద్ధ దాస్ గారు అనమాట. చాలా నాకైతే బాగా నచ్చింది భయ్య. నిజంగా శ్రద్ధ దాస్ గారు ప్రతి సినిమా చూస్తా. ఈ సినిమా కూడా ఏదో నార్మల్గా అట్లా అనుకుంటున్నా కానీ ఇచ్చి పడేసింది భయ్య. తన గ్లామర్తో తన డైలాగ్తో మాత్రం వేరే లెవెల్ తీసుకెళ్తుంది సినిమా అంతా ఒక లెవెల్ అయితే శ్రద్ధ దాస్ గారు ఒక లెవెల్. ఈ సినిమాకి ఆర్టిస్ట్ అంతా ఒక లెవెల్ అయితే శ్రద్ధ దాస్ గారు ఒక లెవెల్ అనమాట. అలా ఉందన్నమాట సినిమా. ఫుల్ అంతా నేను చాలా ఎంజాయ్ చేసిన. నాకు ఇంకోటి ఏంటంటే శ్రద్ధ దాస్ గారు ప్రతి సీన్లో కనపడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు మళ్ళీ చూడాలని శ్రద్ధ దాస్ కోసం అన్నా చూడాలి. సూపర్ భయ్య. అసలు శ్రద్ధ దాస్ గారు అంటే గ్లామరస్ పెట్టింది పేరు. తన యాక్టింగ్ ఎలా అంటే చించేస్తుంది భయ్య. ఇంతమంది హీరోయిన్లు కానీ ఎవరిని చూడలేదు. పర్ఫెక్ట్ హీరోయిన్ తెలుగు ఇండస్ట్రీలో ఎవరైనా ఉంటారు అంత మాత్రం శ్రద్ధ దాస్ గారు. సూపర్ భయ్య. సినిమా మాత్రం అసలు మిస్ కాక. పారిజాత పర్వతం సినిమా చూసిన చాలా బాగుంది. మూవీ అంతా ఒకేత అయితే మన శ్రద్ధ దాస్ గారు ఒకేత. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు అల్లరి నరేష్ గారు ఫస్ట్ మూవీ వచ్చినప్పుడు, దాని తర్వాత ఆర్య2 వచ్చినప్పుడు ఎట్లయితే గ్లామర్ మెయింటైన్ చేసిందో అదే ఒక 10-15 ఇయర్స్ తర్వాత అదే గ్లామర్ ఉంది. నాకు తెలిసి ఇంకో 10-15 ఇయర్స్ కూడా అదే గ్లామర్ మెయింటైన్ చేస్తారు శ్రద్ధ దాస్ గారు. అసలు మీరు చెప్పాలన్నా యూత్కి మెయిన్ కనెక్ట్ అవుతుంది. యూత్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతుంది. కానీ యూత్కి మాత్రం మన శ్రద్ధ దాస్ గారు సీట్లోకి వెళ్ళి ఒక ఫోన్ మెసేజ్ వచ్చినప్పుడు చూసుకోకుండా ఆ సీన్ పైన తెర పైన మిమ్మల్ని కూర్చోబెట్టి వేసేది చాలా బాగుంది. శ్రద్ధ దాస్ గారు నేనైతే మెయిన్ థింగ్ మూవీకి శ్రద్ధ దాస్ గారి గురించి వచ్చిన నేను మామూలుగా ఒక క్యారెక్టర్ కోసం యూజ్ చేసుకుంటారేమో, లేకపోతే ఒక ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో అక్కడక్కడ సీన్లో కనిపిస్తాను అనుకున్నా. కానీ ఓవరాల్ మూవీ ఉన్నది. ఏ మూవీస్ అయినా సరే మన ఆర్య2లో కొంచెం వచ్చి మనం ఎట్లయితే ఆకట్టుకుందో ఈ మూవీలో మొత్తం మూవీ మొత్తం ఉన్నది. 2 hours 15 minutes అయితే మ్యాక్సిమం డ్యూరేషన్ మొత్తం శ్రద్ధ దాస్ గారు ఉన్నారు. యూత్కి మాత్రం కంపల్సరీ కనెక్ట్ అవుతుంది. శ్రద్ధ దాస్ గారు మీ గ్లామర్ ఇంతకీ తగ్గలేదు. మీరు ఇలానే గ్లామర్ మెయింటైన్ చేయాలి. మా నెత్తులు మా మధ్యలో అన్ని పోగొట్టేసేయండి.
మేమైతే డిస్టర్బ్ అయినాము. చాలా బాగుంది. కంపల్సరీ సిద్ధదాస్ కోసం వచ్చిన సిద్ధదాస్ ఫుల్ సాటిస్ఫై చేసింది. ఇలాంటి ఫిలిమ్స్ ఇంకా పెద్ద పెద్ద హీరోస్తో చేసి మమ్మల్ని ఇంకా ఎంటర్టైన్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను. అన్న ఇప్పుడే చూశాను పారిజాత పర్వం. సినిమా తీసి పక్కన పెడితే కానీ సినిమాలో చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా? శ్రద్ధాదాస్. నిజంగా ఆర్యా 2లో ఎప్పుడో చూశానన్న, నాకు బీటెక్ ఇంటర్మీడియట్లో ఉన్నా, కానీ ఇప్పటికి కూడా ఆమె చాలా చాలా అందంగా అసలు అదే గ్లామరు అదే ఫిజిక్ ఎలా మెయింటైన్ చేస్తుందో తెలియదు. మేడం మీరు ఇంకొక 10 ఏళ్ళు వచ్చినా కానీ ఇలాగే ఉంటారు. నిజంగా మీరు ఇలాంటి సినిమాలు మంచి మంచి సినిమాలు తీయాలి. చాలా గ్లామర్తో ఉన్నారు, చాలా యాక్టింగ్ చాలా బాగుంది. సో మీ పెర్ఫార్మెన్స్ అయితే కళ్ళు మేము తిప్పుకోలేదు. నిజంగా అంత బాగుంది సినిమాలో. అసలు మిమ్మల్ని చూస్తూనే ఉండిపోయామండి. అసలు మా పక్కన ఉన్న ఫ్రెండ్స్ కూడా ఏంట్రా శ్రద్ధ ఇంత అందంగా ఉంది, ఇంత గ్లామర్గా ఉంది, అసలు ఎంత ఏజ్ పెరిగినా కానీ తను అయితే ఏం మారలేదు అని చాలా చాలా పొగుడుతూనే ఉన్నాడు. నేను కూడా అసలు చూస్తూనే ఉండిపోయాను. సో చాలా బాగుంది సినిమా, మంచి హిట్ అయింది. మీకైతే 100కు 100 మార్కులు అండి. చాలా చాలా బాగుంది మీ పర్ఫార్మెన్స్ కానీ మీ యాక్టింగ్ స్కిల్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. డైలాగ్ డెలివరీ సో వాళ్ళందరితో పోల్చుకుంటే మీ క్యారెక్టర్ కానీ మీ యాక్టింగ్ కానీ మీ డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి. సో మీకైతే మంచి ఫ్యూచర్ ఇంకా 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 వస్తూనే ఉంటుంది. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి పారిజాత పర్వం. భయ్యా హీరోయిన్ గురించి శ్రద్ధాదాస్ గురించి చెప్పాలంటే మైండ్ బ్లోయింగ్ భయ్యా. అబ్బబ్బబ్బా ఉంది భయ్యా, అందం ఏంటి, ఆ ఫిగర్ ఏంటి, అసలు నేను వచ్చిందే సినిమాకి హీరోయిన్ కోసం. నిజంగా అలా కూర్చోబెట్టేసింది ఇంకా సీట్లోంచి. సినిమా అయిపోయినా సరే ఇంకా ఉంటే బాగుండు అనిపించింది. అప్పుడు ఆర్యా 2 తర్వాత నుంచి ఇప్పుడు వరకు కూడా అసలు ఏమి తగ్గలేదు, ఇంకా అన్న పెరుగుతూనే ఉంది. అబ్బబ్బా నిజంగా ఉంది. పారిజాత పర్వం అంటే పారిజాత ఒక పుష్పం ఉంటుంది సరే, పాత సినిమాలో ఉంటుంది పారిజాత పుష్పం ఉంటుంది. ఆ అందం భయ్యా శ్రద్ధ అంటే అబ్బా. నేనైతే ఇంక శ్రద్ధ ఫ్యాన్ అయిపోయాను. మీరు కూడా చూసారంటే మొత్తంగా అందరు హీరోయిన్లు వదిలేసి శ్రద్ధ అంటూ కూడబడతారు. పారిజాత పర్వం సినిమా ఎక్సలెంట్. కామెడీ ఏంటి, అందులో ప్రతి సెంటిమెంట్ సీను, మళ్ళీ మైండ్ బ్లోయింగ్. లాస్ట్ వరకు కూడా వాళ్ళ కుర్చీ కట్టేస్తుంది అన్నమాట. స్టోరీ చాలా బాగుంది. మీరు మిస్ అవ్వద్దు. ఏప్రిల్లో బయటకు వచ్చిన ఎండలో లోపలికి వెళ్తే మంచి కూలింగ్ అనమాట. శ్రద్ధను చూస్తే పారిజాత పర్వం సినిమా డోంట్ మిస్. పారిజాత పర్వం మా సిద్ధదాస్ గారు మాత్రం హైలైట్ చేశారు. చించబడేసే ఫుల్లెత్ క్యారెక్టర్. సినిమా చూసినంతసేపు ఆమెనే చూస్తుంటామనిపిస్తుంది కదా. తను ఆర్యా మూవీ నుంచి ఇప్పటి వరకు సేమ్ టు సేమ్ గ్లామర్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఆమెను చూడడానికి మాత్రమే వచ్చాను భయ్య మూవీకి. మీరు మాత్రం మూవీ చూసినంతసేపు ఆమెనే చూస్తుండాలనిపిస్తుంది కదా. ఖచ్చితంగా ఖచ్చితంగా రండి. మూవీ మాత్రం ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉంది శ్రద్ధాదాస్ గారిది. మీరు చూసి ఆమె ఫిదా అవ్వకపోతే నా పేరు మార్చుకుంటాను. ఆల్ ద బెస్ట్.